వైసీపీ నేతల్ని వేట కొడవళ్లతో దాడులు చేశారు టీడీపీ వాళ్ళు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు. అక్కడ అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో టీడీపీ మొక్కలు వేట కొడవళ్లతో స్వైరవిహారం చేసి రెయిన్బోలో కష్టపడి పొలాన్ని సాగు చేసుకుని బతికే రైతు దంపతులను కిరాతకంగా పరిటాలనుచరులు అంతమొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటనలో చిగిచర్ల ముత్యాల ఇమ్మ 46 ఏళ్లు, చిగిచర్ల నారాయణ రెడ్డి 56 ఏళ్లు పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణ రెడ్డి బావమరిది ప్రతాప్ రెడ్డి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది పొలం తగాదా అని పోలీసులు చెప్తున్న పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నారు, మేము హత్య చేసినా మాకేం భయం లేదన్న ధీమాతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. వివరాలకు వెళ్తే రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు వైఎస్ఆర్సీపీ నాయకుడు చిగిచర్ల నారాయణ రెడ్డి అతని భార్య ముత్యాలమ్మ కొన్నేళ్లుగా రాప్తాడులో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి రాప్తాడు సమీపంలోని గంగులకుంట గ్రామ పరిధిలో 6.2 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం నారాయణ రెడ్డికి తండ్రి నుంచి సంక్రమించింది. ప్రస్తుతం దానిమ్మ పంటను సాగు చేస్తున్నారు. నారాయణ రెడ్డి తండ్రికి మేనత్త బిడ్డలైన నాగలక్ష్మి, వీరుగుంటి పుల్లమ్మ, వెంకటలక్ష్మి ఆ పొలాన్ని తాము 1997లోనే ఎకరం 15,000 చొప్పున కొన్నామంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి విషయంలో టీడీపీకి చెందిన మంత్రి ఎస్ సవితమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు 3 నెలల క్రితమే రంగంలోకి దిగారు. ముగ్గురు మహిళల నుంచి ఎకరం 60 లక్షల చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ఆధారంగా భూమి తమదేనని, ఇందులోకి వస్తే చంపుతామంటూ నారాయణ రెడ్డిని బెదిరిస్తూ వచ్చారు. ఆ భూమి నారాయణ రెడ్డి పేరు ఆన్లైన్లో ఉండగా తాము భూమిలోకి వెళ్ళడం కుదరదని భావించి టీడీపీ నాయకులు 3 రోజుల క్రితం భూమి పుల్లమ్మకే చెందుతున్న కోర్టు ఆర్డర్ వచ్చిందంటూ ఆన్లైన్లో నారాయణ రెడ్డి పేరుని తీసేయించారు. వీరుగంటి పుల్లమ్మ పేరు నమోదు చేయించారు. ఆన్లైన్లో పుల్లమ్మ పేరు నమోదు కావడంతో పుల్లమ్మ ఆమె సోదరు వెంకటలక్ష్మితో పాటు కొనుగోలు చేసినట్టు చెప్తున్న టీడీపీ నాయకులు మరికొందరు శుక్రవారం పొలంలోకి వెళ్లారు. ఈ భూమి కోర్టు ఉత్తర్వుల ద్వారా తమకు వచ్చిందంటూ సంబరాలు చేసుకున్నారు. పొలంలో కూలీలతో పనులు చేసుకుంటూ నారాయణ రెడ్డి భార్య ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెపై దాడి చేశారు. ఆ భూమి తమదేనని, ఇంకోసారి అందులోకి వస్తే చంపుతామని బెదిరించారు. టీడీపీ నాయకుల బెదిరింపులతో నారాయణ రెడ్డి, అతని భార్య ముత్యాలమ్మ, వాళ్ళ కుమారుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, బావమరిది ప్రతాప్ రెడ్డి శనివారం ఉదయం పోలీసులకి ఫిర్యాదు చేయడానికి రాప్తాడు స్టేషన్కి వెళ్లారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో 2 పోలీసులు మాత్రం ఉన్నారు. పోలీసులంతా జేఎన్టీయూలో రాష్ట్ర గవర్నర్ పర్యటన బందోబస్తుకి వెళ్లారని, వచ్చిన వెంటనే సిబ్బందిని పంపుతామని సమాధానం ఇచ్చారు. దీంతో నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ, ప్రతాప్ రెడ్డి ఆటోలో ప్రదీప్ కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పుల్లమ్మ, ఆమె సోదరు వెంకటలక్ష్మి, వారి కుటుంబాలు టీడీపీ నాయకులతో కలిసి జేసీబీలతో దానిమ్మ మొక్కలను తొలగిస్తున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మానాయుధాలు తెచ్చుకుని రెడీగా ఉన్నారు. మొక్కలు తొలగించవద్దని నారాయణ రెడ్డి, ముత్యాలం, ప్రతాప్ రెడ్డి చెప్పగా టీడీపీ నాయకులు ముగ్గురిపైన వేట కొడవలతో దాడి చేసి విచక్షణారహితంగా నరికారు. ముత్యాలమ్మ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. నారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వాళ్ళని వెంటాడి మరీ నరికారు. ఇద్దరు అపస్మారక స్థితిలో పడిపోయారు. కుమారుడు ప్రదీప్ కుమార్ రెడ్డిని కూడా ఇది టీడీపీ నాయకులు వస్తుండడంతో ప్రాణభయంతో పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న నారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు నారాయణ రెడ్డి మృతి చెందాడు. బావమరిది ప్రతాప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయమే నారాయణ రెడ్డి కుమారుడు ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు పథకం ప్రకారం తమ తల్లిదండ్రులు హత్య చేశారని, మేనమామను తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. తాను కూడా వాళ్ళకి దొరికుంటే చంపేసేవారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పంపు ధనుంజయ, పంపు ఇంద్రశేఖరు, గోచిపట్ల సీన, సామల్ల కొండప్ప, పామల్ల పండయ్య, దుబ్బ నారాయణ, జగదీష్, దండు నరేంద్ర, నిరంజన్ రెడ్డి, బాల నరసింహారెడ్డి, ధర్మారెడ్డితో పాటు మరికొందరు ఈ దాడిలో పాల్గొన్నారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది వ్యక్తిగత గొడవల్ని కూడా మనం ప్రజాస్వామ్యం మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇప్పుడు వ్యక్తిగత గొడవల్లో రాజకీయాలు దూరిపోయి ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చేసినాయి.